చేసే అవకాశం ఇప్పుడైనా ఉందా, లేదా దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ దాటవేసే కార్యక్రమం చేస్తారా? ఎందుకంటే ఫిబ్రవరి 4వ తారీఖుని మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏమనుకుంటారు మీరు? మీ పార్టీ నుంచి మీరు సమాధానం చెప్తారు. ముందుగా యోయోటీవీ ప్రేక్షకులు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. ఇక్కడ మనము గతంలో కానీ ఇప్పుడున్నా కానీ వాస్తవాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం కొత్త. ఎందుకంటే సరే ఏదేమున్నా కానీ 10 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి పార్టీ, అధికారం కోల్పోయి వీళ్ళు 14 నెలలు ఉన్నటువంటి పార్టీ. ఈ రెండిట్లో జరిగినటువంటి సమకాలికలో చూసుకుంటూ పోతే ఖచ్చితంగా సాధ్యం కానటువంటి హామీలన్నింటినీ ఇచ్చి ఆ రోజుల్లో 10 సంవత్సరాల అధికారంలోకి బీఆర్ఎస్ ఉంది. దానికన్నా డబల్ మేము ఇంకా డబల్ ఉన్నామని, అంటే 2000 ఇస్తే 4000 ఇస్తాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని అసలు వస్తారా, అధికారంకి వస్తారా రారా అనుకునేటువంటి ఆలోచనలో వాళ్ళు, అంటే అమలు కానటువంటి హామీలని ఇష్టానుసారంగా ఇచ్చిన తర్వాత ఇలా 1 కోటికి పైన అప్లికేషన్లు వచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 3 కోట్ల జనాభా, అందులో 3.46 కోట్లు, అందులో 60% గ్రామీణ ప్రాంతాల్లో 1 కోటి జనాభా. అంటే ఇలా 3.5 కోట్ల కోటి అయితే హైదరాబాదే కదా, 1 కోటి జనాభా హైదరాబాదే. మళ్ళీ వీళ్ళే సగటుగా భారతదేశం మొత్తంగా చూసుకున్నా, మన తెలంగాణ చూసుకున్నా, నాకు తెలుసు అందులో నాకు తెలుసు ఈ కోటిలో 50 లక్షల అప్లికేషన్లు హైదరాబాద్ సరౌండింగ్ ప్లేస్ ఉండుంటాయి. ఈడ మొత్తం కూడా అంటే వీళ్ళు కాంగ్రెస్ చాతగాక, అంటే కాంగ్రెస్ పార్టీ చేయడానికి వస్తలేదా, లేదా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు చాతగాక ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకొని వచ్చారు. మంత్రి స్థాయి ఉండి ఆయన కూడా అంటున్నాడు, మాకు అప్పిచ్చేటోడే లేదు, మీకెవడి ఇవ్వాలి, అప్పు తెస్తున్నాం, వడ్డీలు కడుతున్నాం. తెలియదా వడ్డీలు ఉన్నాయని? ముందే తెలుసు కదా రాష్ట్రం ఇన్ని కోట్ల అప్పు అయిందని. అయితే ప్రభుత్వం పని ఏంది? నువ్వు ఇక్కడ డబ్బుని సృష్టించేటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఎప్పుడు నువ్వు అప్పు తెచ్చుకొని ఒక కుటుంబ యజమానిగా మనమే ఒక కుటుంబంలో ఉంటే, ఇబ్బందులు ఉంటే, అప్పులుంటే మళ్ళీ అప్పులు చేసేటువంటి ప్రయత్నం చేయం కదా. పిల్లలుంటే నువ్వు ఉద్యోగం చేయమంటాము, లేదా ఏదైనా వనరులు చేస్తాము, వ్యాపారం చేస్తాము, ఆదాయ మార్గాలు ఎత్తుక్కుంటాం, కానీ అప్పులు చేసుకుంటూ పోము కదా. వీళ్ళు ఏం వెతికిర్రు ఈ 14 నెలల్లో? వెతికింది ఏం లేదు, ఖాళీ టైం పాస్ చేస్తున్నారు. 1,72,000 లక్షల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇక పెట్టుబడులు అంటే అవి మాటలకు మాత్రం ఉంటే ఆచరణ రానికి టైం పడుతుంది. అంటే వీళ్ళు మాట్లాడతారు, మళ్ళీ అది ఆచరణ ఎప్పుడైతుందో అన్న కాదు. ఎందుకంటే ఉపాధి రంగం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ వచ్చినాయి అనుకుందాం, 40,000 కోట్లు 30,000 కోట్లు వచ్చినాయి అని అంటారు. మళ్ళీ అది ఇండస్ట్రీ ఎక్కడ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరికి ఉపాధి దొరికింది? ఎంఓయూలు అయితే సార్, ఎంఓయూలు మాత్రమే అవుతాయి, కానీ ఆచరణకు రాదు. ఆచరణకు రానికే సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ దాని మీద మాట్లాడితే ఏమంటారంటే అది రెగ్యులర్ ప్రక్రియ కాబట్టి కొంచెం సమయం పడుతుంటుంది అని. అంటే ఏది కూడా జరగని పని. ముందు ఈ రాష్ట్రంలో ఏ రంగాల్లో మనకు అభివృద్ధి అవకాశం ఉంది, ఏ రంగాల్లో మనం డబ్బుని సృష్టించవచ్చు అనేది చూడాల్సినటువంటి ప్రభుత్వం అది మర్చిపోయి ఏవైతే ఉచిత హామీలను పూర్తి చేయాలనేటువంటి కోణము, ఆ కుర్చీని కాపాడుకునేటువంటి ప్రయత్నము, మళ్ళీ స్థానికంగా వచ్చే ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్లో గతంలో వీళ్ళు కూడా ఎన్నికల సమయాన్ని కావాలని వృధా చేస్తూ స్థానిక ఎన్నికలు 2 సంవత్సరాలు వాయిదా వేశారు. అవును, కొన్ని వాయిదాలు అంటే వెళ్ళిపోయిన తర్వాత అధికారుల మీద బీఆర్ఎస్ పార్టీ సరైన టైంకు చేయక 2 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. కానీ ఆ స్థాయిలో కూడా వాళ్ళకి వ్యతిరేకత కనబడ్డది. అప్పుడు వ్యతిరేకతే పూర్తిగా మెయిన్గా జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా పడ్డది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఇవాళ రేపు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలు అంటే వీళ్ళకి హైడ్రా ఒకటి కూర్చున్నారు. దానివల్ల గ్రేటర్ హైదరాబాద్లో ఆప్షన్ లేదు. ఇలా గ్రామీణ వాతావరణం నాకు హాస్యాస్పదమైనటువంటి విషయం, అంటే గ్రామీణ వాతావరణం నుంచి కొంచెం తెలిసిన వాళ్ళం కదా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఇంద్రమ్మ పథకం ఇల్లు అనుకుందాము, లేదా వీళ్ళకి ఇచ్చే గృహజ్యోతి అనుకుందాము, ఈ పథకాలన్నిటికీ గ్రామ సభకి ఏం సంబంధము? అంటే గ్రామ సభ పెట్టి అప్లికేషన్ తీసుకున్నారు. చెప్తా సార్, అప్లికేషన్ 4 సార్లు తీసుకున్నారండి. 4 సార్లు అప్లికేషన్ ప్రజాపాలన పేరుతో ఫస్ట్ తీసుకున్నారు. లేదు 4 విడతలు తీసుకున్నారు. అది ఎట్లా చెప్తా. ప్రజాపాలన కొంత సమయం పెట్టిన తర్వాత ప్రజలంతా భయాందోళనకు గురైన తర్వాత సమయం అయిపోయింది, మళ్ళీ దాన్ని పొడిగించారు. సమయాన్ని పొడిగించి మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ తీసుకున్న తర్వాత ఏమైనా సర్వే జరిగింది. 2 సార్లు తీసుకున్నారు, సర్వే చేసి సర్వేలేంది మిత్రుడు చెప్పినట్టు, అన్న చెప్పినట్టు అన్ని వివరాలు కోళ్ళు బర్రెలు మేకలతో సార్ రాసుకొని వచ్చినారు. అయిపోయింది సరే. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ గ్రామసభ పెట్టి మళ్ళీ అప్లికేషన్ అంటే ఎన్నిసార్లు పెట్టాలి? అంటే ఒక్క ఇంద్రమ్మ పథకం ఇంటికి మిస్ అయ్యారేమో వాళ్ళని తీసుకోవచ్చు అని ఎందుకు అనుకోకూడదు మీరు? సార్ 1,36,00,000 అప్లికేషన్లు వచ్చినప్పుడు ఆ ఉన్న అప్లికేషన్ అయితే టికానా చేయమను. ఇక మళ్ళీ కొత్త తీసుకుంటే 1,36,00,000 అప్లికేషన్లు వచ్చినాయి. దాన్ని ఎవరు చేయాలి? అధికారులు సర్వే చేసుకోవాలి. అధికారులు ఎందుకున్నారు?
అధికారులు ఏం చేస్తున్నారు? ఇచ్చినోడిది సర్వే చేసుకొని నిజమా కాదా నిర్ధారించాల్సిన అవసరం పక్కన పెట్టి మళ్ళీ భయాందోళన వాతావరణం 20 గ్రామాలు ఉంటే ఒక్క గ్రామాన్ని ఎంచుకొని దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ ఏంది ఇది కొత్త పెడుతున్నామా పైలట్ ప్రాజెక్ట్? భూమి పుట్టక ముందు నుంచి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారు అవును సార్. ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేది ఎప్పుడో జమానా కింద, అవును 60-70 ఏళ్ళ కింద ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు 63-60 అప్పుడు 1964 ఇచ్చిర్రు ఇంద్రమ్మ ఇల్లు. ఆ ఇండ్లు ఇలా శిథిలావస్థకు ఉన్నాయి. వీళ్ళు కొత్తగా ఇస్తున్నట్టు మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు, ఆ ఇంద్రమ్మ ఇంటికి మళ్ళీ పైలట్ ప్రాజెక్టు, అది 30 ఇండ్లు ఇస్తాము, నియోజకవర్గం 3500 ఇండ్లు, అందులో ఒక్కొక్క ఇంటికి చేస్తే ఒక గ్రామానికి ఎన్ని వస్తున్నాయి? 10. అవును మళ్ళీ 10 ఇండ్లలో ఎవరికి ఇస్తారు? ఆ 10 ఇండ్లలో ఎవరు లబ్ధిదారులు? నీ అప్లికేషన్లు ఇన్ని ఉంటాయి అంటే కావాలని కాలయాపన. ఈ కాలయాపన వీళ్ళకే ప్రమాదము. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, గ్రామాల్లో భయంకరమైనటువంటి వ్యతిరేకత వీళ్ళకి వచ్చింది. ఎందుకంటే వీళ్ళ నాయకులే బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నారు. అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు సార్, అధికారులే కాళ్ళు మొక్కుతున్నారు. నా 10 సంవత్సరాలు అయింది మాకు ఇల్లు లేదు అని కాళ్ళు మొక్కుతున్నారు, మాకు రేషన్ కార్డు రాలేదని ముసలోళ్ళు ఏడుస్తున్నారు, పింఛన్ వస్తలేదని ముసలోళ్ళు లేడీస్ ఏడుస్తూ ఉన్నారు సార్. అని నువ్వు ఇవాళ ఇవన్నీ ఎందుకు తీసుకున్నటువంటి అప్లికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అది చేయకుండా కాలయాపన కోసమే కాంగ్రెస్ చేస్తుంది తప్ప ప్రయోజనాలు చేయాలి, నిజంగా సంక్షేమ పథకాలు అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా సర్వే చేసింది, వాళ్ళవి కూడా తీసుకోండి. మీరు సర్వే చేసారు, మీరు చేసుకోరు. అసలు రీజన్ ఏంది అని అంటే నిధులు లేవు, నిధులు లేవు అనలేక ఇవన్నీ వంకలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పటికైనా ఈ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? 100% మరి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పరిస్థితి ఏ విధంగా? పూర్తిగా జీరో. కాంగ్రెస్ తన చేతితోనే తల నలక్కుంటుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే అది జరగబోయేటువంటి ఎన్నికల్లో చాలా తొందరగా జరగాలి. ఒకవేళ వీళ్ళు ఏమైనా చేసుకొని 2 నెలల్లో 3 నెలల్లో లేదా ఇంకో సంవత్సరమో, లేదా ఎందుకంటే వీళ్ళు సెక్రటరీని పెట్టి గతంలో వాళ్ళు 2 సంవత్సరాలు దొబ్బిరాలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాలు సెక్రటరీ మీద దొబ్బిరు. ఇప్పుడు వీళ్ళు కూడా దొబ్బే ప్రయత్నం చేసిన 2 సంవత్సరాలు ఎక్కడికి తెస్తారు డబ్బులు? మళ్ళీ అప్పులే చేయాలి కదా, మళ్ళీ అప్పులే చేయాలి, అప్పు ఇవ్వాలి. వీళ్ళే అంటున్నారు వడ్డీలు కట్టాలి, ప్రాజెక్టులు చేయాలి, అనేక నిర్మాణాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు నాకు తెలిసి ఇవన్నీ పూర్తి చేసి గ్రామాల్లోకి వెళ్తేనే తప్ప వాళ్ళు ఓటు అడిగే హక్కు కోల్పోయారనేది పుణ్యకాలం కాస్త అయిపోతుంది. మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఆ పుణ్యకాస్తం అయిపోయి మళ్ళీ జనరల్ ఎన్నికలు వస్తాయి. మధ్యలో మీరు పెట్టారు 2027లో మళ్ళీ జమిలీ అంటే మళ్ళీ సన్నద్ధం అయిపోవాలి అందరూ. అయితే ఒకటే, ప్రజల్ని భయభ్రాంతులు చేయకుండా నిజమైనటువంటి లబ్ధిదారుల్ని సాక్రికేట్ చేసి సరైనటువంటి చేసి విడతల వారికి ఇస్తామనేటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. అది కాకుండా ఒక గ్రామాలు ఇచ్చి 19 గ్రామాలను వదిలేస్తామనంటే తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది ఖచ్చితంగా కనబడుతుంది. రైట్ పశుపతి గారు, పొలిటికల్ అనలిస్ట్గా సార్, ఎవరి పార్టీ వాళ్ళ విధానం వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 14 నెలల్లో సాధించింది ఏంటంటే, మీరు దాని మీద